వెల్కమ్ టు జీకే ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేము శ్రీశైలం ట్రిప్ వేస్తున్నామండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు నేనే కాదు, మా ఫ్రెండ్స్ సీను, మా తమ్ముడు మురళి అందరం వెళ్తున్నామండి సరదాగా. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్. మంచు చూడండి. ఒకసారి మా ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తాను. హాయ్ చెప్పు. హాయ్. ఓకే, నువ్వు చెప్పు, నువ్వు కూడా చెప్పు. చెప్పాలా? చెప్పు సీను. ఏం చెప్పబా? వెళ్తున్నావు అని చెప్పు. హాయ్, మేమందరం శ్రీశైలం ట్రిప్ వెళ్తున్నామండి. సో మా ట్రిప్ సక్సెస్ కావాలని అందరికి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. సో అక్కడ మంచి మంచి వీడియోస్ అన్ని తీసి, ఫొటోస్ కానీ వీడియోస్ అన్ని మంచిగా అప్లోడ్ చేస్తాము. సో ప్రతి ఒక్కరు ఈ రోజు రేపు 2 daysలో మేమన్నీ మీకు అప్లోడ్ చేస్తాము. సో అందరు చూసి అందరూ ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. తక్కువ టైంలో దీన్ని పూర్తి చేశారు. ఆ ఫ్రెండ్స్ చూసారా, ఆకాశంలోకి బ్రిడ్జి వెళ్తున్నట్టుంది. ఆకాశంలోకి బ్రిడ్జి వెళ్తుంది. ఆకాశంలోకి దారండి ఇది. చూసారా, ఎదురుగా ముబ్బులోకి వెళ్తున్నాము. బ్రిడ్జి చూడు, ముబ్బులో ఎంత దూరంలో ఉంది. అలాగే ఉంది కదా, ముబ్బులో ఉన్నట్టే ఉంది. ముబ్బులోకి దీని టోటల్ లెంగ్త్ వచ్చేసి 1.8 kilometers అండి. ఫ్రెండ్స్ చూసారా, పొగాకు వేస్తున్నారు. వాళ్ళు ఉదయాన్నే 7 గంటలకు వచ్చి చూడు, ఆ మంచులోనే ఆ కూలీలు పనిచేస్తున్నారు. అంతా పొగాకు, అది నీట్గా పొగాకు చూడండి. ఇది మేము ఆత్మకూరు దాటాక ఫస్ట్ టోల్ గేట్ అండి. ఇది బోర్డు వస్తుంది. బోర్డు వచ్చినప్పుడు దీనికి వస్తానంటే ఒక ఫోన్ పెట్టి సరిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆత్మకూరు క్రాస్ అయిన తర్వాత ఉదయగిరికి వెళ్ళే దగ్గరలో డీసీపల్లికి సంబంధించిన టోల్ గేట్ అండి. ఇక్కడ మరి టోల్ ఛార్జెస్ ఎంత ఛార్జ్ చేస్తారో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇప్పుడు మార్నింగ్ అయితే హెవీ వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మాకైతే ఒక్క కారు కనిపించలేదు. ట్రావెల్ అవుతున్నాయి. మేము ఉదయాన్నే 6 కల్లా బయలుదేరామండి. మేము అనుకోవడం ఏంటంటే మనకి 8 kilometers వస్తుంది. సో మాకేంటంటే ఫాస్ట్ ట్యాగ్ ఉండడం వల్ల అది రూపీస్ వచ్చేసి 45 అంత కట్టి ఉంటుంది. టైం కూడా మాకు సేవ్ అయిందండి. రోడ్స్ కూడా ప్రస్తుతం అయితే మంచిగానే ఉన్నాయి. సో నేషనల్ హైవే 54 అండి. 54. నాకు తెలిసి ఏంటంటే మొన్న వర్షాలకైతే ఈ హైవే అయితే పెద్ద దెబ్బతినట్లేదు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇప్పుడు ఉదయం వెళ్తాం కదా, అట్ట కట్టినప్పుడు అది నాకు తెలిసి అది డబల్ రోడ్డే. అది అంత ముందు నేను వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉండింది. ఇప్పుడు మరి ఎలా ఉంటుందో లేదు తెలియదు. సో మేము ఇప్పుడు ఏంటంటే దుత్తూరు హైవే, ఇది వచ్చేసి ఉదయగిరి హైవే అంటుంది. దీన్ని NH 565 ఇది. ఇక్కడ నుంచి ఒక ఈ దారిలోనే మనకి నరవాడ వస్తాయి, దుత్తూరు నరవాడ వస్తాయి. సో అది వెంగమామ తల్లికి మంచి ఫేమస్ అనమాట. సో ఇదైతే ఇక్కడ మేము ఇందాక వచ్చిన విలేజ్ రోడ్ అది చాలా ఇబ్బంది ఉంది. ఒక 20 kilometers వచ్చాము. సో ఇప్పుడే NH 565 రోడ్ ఎక్కాము. ఈ రోడ్డు చాలా నీట్గా ఉంది. సో మాకేంటంటే గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఒక లొకేషన్కి 71 kilometers ట్రావెల్ చేయాలి ఈ రోడ్డు, ఇదే నెంబర్ హైవే మీద. సో ఇక్కడ వచ్చేసి దుత్తలూరు చాలా ఫేమస్. అంటే ఎందుకు ఫేమస్ అంటే అది ఒక చెరువులో ఉంటుంది గుడి. ఇనుము మీద పేరు రాసుకుంటారు. అంటే ట్రాక్టర్ వెహికల్స్ వాళ్ళకి బాగా కలిసి వస్తుందని ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఏదైనా కూడా ఆ రోజు మటుకు ఆ చెరువు అంతా అసలు మొత్తం వెహికల్స్ నిండిపోతాయి. చాలా ఫేమస్ ఇది. సంవత్సరం ఒకసారి జరుగుతుంది జాతర ఇది. సో ప్రతి ఒక్కరు కూడా లొకేషన్ చూసుకొని మీకు నాకు తెలిసి గూగుల్లో సెర్చ్ చేస్తే అది మీకు తెలుస్తుంది తినాలి ఎప్పుడనేది. సో ఈ రోడ్ అయితే చాలా బాగుందండి. ఇది కేవలం ఏంటంటే దుత్తూరుని డెవలప్ చేయడం కోసం ఈ హైవే వేశారు. అవును, దుత్తూరు కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, మెయిన్ దానికోసం వేసింది. అది కూడా పరిస్థితులు అవుతాయి. చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. చూడండి ఇంకా క్లైమేట్ ఇట్లానే ఉంది, చల్లగానే. సో 71 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు మేము స్పీడ్ వచ్చేసి 86 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తున్నాం. సో మాకు ఇంకా శ్రీశైలం చేరేదానికి 4 hours చూపిస్తూ ఉంది. ఓకే, మళ్ళీ ఒక అవర్ మేము మధ్యలో ఎక్కడైనా ఒక మంచి పల్లెటూరు కనిపిస్తే టిఫిన్ అక్కడ చేస్తాము. అది కూడా మీకు మేము సో మేము ఇప్పుడు ఏంటంటే దుత్తలూరు హైవే, ఇది వచ్చేసి ఉదయగిరి హైవే అంటారు దీన్ని, NH 565 ఇది. ఇక్కడ నుంచి ఒక ఈ దారిలోనే మనకి నరవాడ వస్తాయి, దుత్తలూరు నరవాడ వస్తాయి. సో అది వెంగమామ తల్లికి మంచి ఫేమస్ అనమాట. సో ఇదైతే ఇక్కడ మేము ఇందాక వచ్చిన విలేజ్ రోడ్ అది చాలా ఇబ్బంది ఉంది, ఒక 20 కిలోమీటర్ వచ్చాము. సో ఇప్పుడే NH 565 రోడ్ ఎక్కాము. ఈ రోడ్డు చాలా నీట్గా ఉంది. సో మాకేంటంటే గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఒక లొకేషన్కి 71 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఈ రోడ్, ఇదే నెంబర్ హైవే మీద. సో ఇక్కడ వచ్చేసి దుత్తలూరు చాలా ఫేమస్. అంటే ఎందుకు ఫేమస్ అంటే అది ఒక చెరువులో ఉంటుంది గుడి, ఇనుము మీద పేరు రాసుకుంటారు. అంటే ట్రాక్టర్ వెహికల్స్ వాళ్ళకి బాగా కలిసి వస్తుందని ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఏదైనా కూడా ఆ రోజు మటుకు ఆ చెరువు అంతా అసలు మొత్తం వెహికల్స్ నిండిపోతాయి. చాలా ఫేమస్ ఇది, సంవత్సరం ఒకసారి జరుగుతుంది జాతర ఇది. సో ప్రతి ఒక్కరు కూడా లొకేషన్ చూసుకొని మీకు నాకు తెలిసి గూగుల్లో సెర్చ్ చేస్తే అది మీకు తెలుస్తుంది అనేది. సో ఈ రోడ్ అయితే చాలా బాగుందండి. ఇది కేవలం ఏంటంటే దుత్తలూరుని డెవలప్ చేయడం కోసం ఈ హైవే వేశారు. అవును, దుత్తలూరు కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, మెయిన్ దానికోసం వేసింది. అది కూడా పరిస్థితులు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. చూడండి ఇంకా క్లైమేట్ ఇట్లానే ఉంది, చల్లగానే. సో 71 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు మేము స్పీడ్ వచ్చేసి 86 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తున్నాం. సో మాకు ఇంకా శ్రీశైలం చేరేదానికి 4 hours చూపిస్తూ ఉంది. ఓకే, మళ్ళీ ఒక అవర్ మేము మధ్యలో ఎక్కడైనా ఒక మంచి పల్లెటూరు కనిపిస్తే టిఫిన్ అక్కడ చేస్తాము. అది కూడా మీకు మేము చాలా బాగుంది. సో ఇది వచ్చేసి పేరు ఏది, ఎవరిది, చింతారెడ్డిపల్లి, దుత్తలూరు. ఇక్కడే మనకి వెంగమాంబ అమ్మతల్లి ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్ అండి వెంగమాంబ అనేది. రోడ్స్ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వేశారు, ఇవి చాలా మంచిగా వేశారు. దుత్తలూరుని మెయిన్గా డెవలప్ చేయాలని ఇటు నుంచి ఈ రోడ్ యాక్సెస్ చేశారన్నమాట. అవును, చూడండి ఇక్కడ సూపర్ మార్కెట్ కూడా చూడండి, సూపర్ మార్కెట్ చూడండి. సో ఇది ఫ్యూచర్ లో చాలా బాగా, ఇది పుణ్యక్షేత్రం అవ్వచ్చు. దీనికి డివోటీస్ చాలా మంది ఉన్నారు. కరెక్ట్ చుట్టుపక్కల గ్రామాలు చేయాలి. రోడ్డు ఎక్కువ చూడరు. దుత్తలూరు మండలానికి ఏంటంటే మన ఇక్కడ లోకల్ గా ఉండే విలేజెస్ కాదు, చుట్టుపక్కల నుంచి కూడా వస్తారు, చాలా దూరం నుంచి కూడా భక్తులు ఉన్నారు. వీటికి మెయిన్ ఏంటంటే వ్యవసాయ ఆధారిత ప్రజలు అన్నమాట. అంటే ఏరియాలో ఏంటంటే ఇది అప్లాండ్ కాబట్టి పొగాకు, అంటే వర్షాధారితం అంటే ఎక్కువ పొగాకు ఉంటుందండి. నాకు చూపించాను కదా బ్యార్నీస్, అవన్నీ పొగాకు సంబంధించిందండి. అంటే మెట్ట పంటలు ఎక్కువగా ఉంటాయండి ఈ ఏరియా అంతా. ఇది ఏంటంటే ఇది దుత్తలూరు మండలం, ఇది మరిపాడు మండలం దాటి దుత్తలూరులోకి వచ్చేసాము. దుత్తలూరు కమ్మరిపాలెంలో మన బంధువులు కూడా ఉన్నారు. దుత్తలూరు కమ్మరిపాలెంలో మనకు బంధువులు కూడా ఉన్నారండి. మన సబ్స్క్రైబర్స్ లో కూడా ఉన్నారు, అమ్మాయి సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సో మా జీవితం సో టైం అవుతుంది, బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది, 9 వస్తుంది. మేము వెతుకుతా ఉన్నాం ఎక్కడన్నా మంచి రోడ్డు వైపు చిన్న టిఫిన్ షాపులు ఏమైనా ఉంటాయో అనేసి. పక్కా పల్లెటూరులో పక్కా మాస్గా ఉండే ఒక చిన్న షాపుల్లో అయినా మేము తినాలని, ఒక అవ్వ దోశ కానీ అలా ఉంటాయి కదా పల్లెటూరులో, చాలా రోజులైంది. రోడ్డు పక్క పల్లెటూరు వాతావరణంలో తిని సరదాగా మాట్లాడుకుంటూ దానికోసం వెయిట్ చూస్తూ వెళ్తున్నాం అండి. ఎక్కడ ఇంకా దగ్గరలో ఎక్కడ మంచి విలేజెస్ రాలేదు. ఇక్కడ చూడండి ఏదో యాక్సిడెంట్, అందువల్ల హైవే మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇన్సిడెంట్లు కూడా చూస్తూ ఉంటాం అండి. అందువల్ల మేము అందరూ మాకు బెల్ట్ సీట్ బెల్ట్ కంపల్సరీగా వాడాలి. మాక్సిమం ఏంటంటే ఇటువంటి పల్లెటూరులో ఉండే హైవేస్ ఏంటంటే నైట్ టైమ్స్ కన్నా మార్నింగ్ జర్నీ సేఫ్ అది. ఎందుకంటే నైట్ టైం పశువులు అని అట్లా వస్తాయి. సో మనకైతే ఏమీ అర్థం కాదు ఎట్లా అనేది. సో
సో మార్నింగ్ అయితే మీకు 4కి బయలుదేరినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మార్నింగ్ మా సీన్ వచ్చి ఉదయాన్నే లేకొట్టానండి. అప్పుడు దాకా నిద్ర పట్టలేదండి నాకు. అప్పుడే పడుకున్నాను. అప్పుడే వచ్చి 5:30కి ఎవరబ్బాయిని భయపడ్డా ఉండే దొంగలు అనుకుని. మా ఇంట్లో టైగర్ ఉంది కదండి, టైగర్ కూడా తరుముకునిందండి. అట్లా చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటాడు. ఆయనకి నిద్ర లేదండి. ఇక్కడ మేము మమ్మల్ని పాటలు కూడా వినట్లేదు. సాటిస్ఫై మరి ఎక్కువ సార్ది. మీరైనా ఫోన్ చేసి చెప్పండి. చెప్పేది థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. బ్రేక్ఫాస్ట్ సెంటర్ అయితే స్టాప్ ఉంటుంది. అది వచ్చాక ఒక 5 minutes వీడియో మీకు చూపిస్తాము. బ్రేక్ఫాస్ట్ లో సరదాగా మాట్లాడుకునేది అక్కడ ఆ షాప్ అది చూపిస్తామండి. ఏది వస్తుందో చూద్దాము. ఫస్ట్ మంచి పూర్ అనే కాదు, పూర్ వాళ్ళ దగ్గర అసలు ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది. సో మమకారం మాధుర్యంతో కూడి చేస్తారు. వాళ్ళు కష్టపడి చేస్తారు. వాళ్ళు ఏంటంటే గుండె పెట్టి మనసు పెట్టి చేస్తారు. గుండె అంటే గుండి కాదు, మనసు పెట్టి చేస్తారు. సో అందువల్ల టేస్ట్ వస్తుంది. వాళ్ళు ఏ కలర్ లో ఉంటుందండి మనసు అది మన మైండ్ సెట్ ఆ టైంలో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. రెడ్ ఉండొచ్చు, బ్లూ ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు, ఉండొచ్చు, ఎట్లా ఉంటుంది. అది మారుతూ ఉంటుంది. ఖచ్చితంగా అండి. కానీ మా సీన్ మాత్రం ఒకే కలర్ ఉంటుందండి. కలర్లెస్ బ్లాక్ కలర్ ఉంటుందండి. మా బ్రదర్కి అసలు రంగు ఉండదండి. ఎందుకంటే మాకు రంగు రుచి టేస్ట్ మాకు ఉండవు. అవును. సో ఇక్కడ ఏదో ఒక విషయం ఉండండి. సో ఏదో ఇక్కడ ఒక చిన్న వెంగమాంబ ఇదేనండి. కనిపించింది వెంగమాంబ ప్రసిద్ధంగా వెళ్ళి దారి ఇదేనండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మా ప్లేస్ కూడా వచ్చేసింది దుత్తలూరు. దుత్తలూరు అండి. ఇది నర్రవాడ అన్నాం కదా ఇందాక. వెంగమాంబ ఫేమస్ కదా చెప్పాము కదా. అక్కడ ఏంటంటే మేము సిద్ధమయ్యామండి బ్రేక్ఫాస్ట్ చేయనట్టుకి. పార్కింగ్ చేసి గుర్తుగా ఇక్కడ సింహద్వారం ఉందండి ఆ నర్రవాడది. అది కూడా ఒకసారి షూట్ చేసి మీకు చూపిస్తాము. ఆడైతే దానికి ఆపోజిట్ గా ఉంది కదా. సో ప్రస్తుతం అయితే మాకు స్టాప్ వచ్చేసింది. సో ఇక్కడ కారు చేసామండి. అలాగే కొంచెం బాగుంటుంది సరదాగా తీసి అందరూ విషయం వస్తాం. చూడు ఏది పెట్రోల్ ఇదా తేనెలాగా ఉంది. పెట్రోల్ కూడా వెరైటీగా. సీన్ నువ్వేం తింటావు? అన్ని టేస్ట్ తలా కూడా పెట్టమను. నువ్వేం తింటావు? రెండు కదా అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలి. మొత్తం టేస్ట్ చేయాలి. ఎర్రకారం బాగుంటుందిరా. ఫ్రెండ్స్ మా సీను అప్పుడే స్టార్ట్ చేశాడు. వాడు చూడండి 5 నిమిషాలు టక లాగిస్తారు. అంగూరు రుచి తెలియదు వాడు. అదిగా మా ఫ్రెండ్ అప్పుడే స్టార్ట్ చేశాడండి బ్రేక్ఫాస్ట్. చాలా బాగున్నాయి. ఏమిటి బాగుంటుంది సార్. ఇది ఎర్ర చట్నీ కారము. ఎట్లున్నాయి సీను? బాగున్నాయా? చాలా బాగున్నాయి. నువ్వు నాది వాటర్ బాటిల్ ఉన్నాయా? 2 లీటర్లు ఉన్నాయా? 2 లీటర్లు బయట లేవా? డబ్బులు గురించి కాదు. మీ కాడ ఉండేది లూజా? కూలీ లేకుండా మామూలు విడిగా బాటిల్ ఎట్లున్నాయి టేస్టా? బాగానే ఉన్నాయా? ఇప్పుడు డాక్టర్ గారు చెప్తారు ఎట్లా ఉందనేది. ఓకే ఇది చాలు. డాక్టర్ గారు తిన్నారు కదా, ఎలా ఉంది టేస్ట్? అమ్మ నర్రవాడ టేస్ట్ కదా. డాక్టర్ గారు మలుకున్నారు చూడండి. డాక్టర్ గారు మొదలు పెట్టారు. కొంచెం ఏదో సాల్ట్ ఉప్పు అయినట్టుంది. కామన్ అండి. ఒకరు టేస్ట్ ఉంటాయి. పొద్దున్నే తిరిగిపోయి ఎక్కువ కొంచెం తక్కువ పెంచు. అదే పెద్ద ఇష్యూ కాదు. కానీ క్వాలిటీ నీకు క్వాలిటీ గారె అంటారు దీన్ని. ఇది మా సైడ్ బోండా అంటారండి. దోశ ఎత్తలేదే
దోశ ఎత్తలేనండి, రోజు చూపిస్తాను, రోజు చూపిస్తాను. అది బాగుంది, టిఫిన్ ఇది బాగుంది, మంచిగానే మంచి స్పాట్ లాగాము. ఓకే వస్తుంది మినపళ్ళు. మంజు వాళ్ళ ఊరు ఇదే కదా, దొత్తులూరు కొమ్మరిపల్లి ఉందా? దేవస్థానం మీడియా ఏంది? దేవస్థానం మీడియా పల్లెల్లో ఎట్లా సూపర్ కారం ఎట్టుందా? అయిపోయిందా? ఎంత ఇవ్వాలి? 3 టీ తాగుతున్నా. టిఫిన్ తినేసాం, బాగుంది. షాప్ బొడ్డి ఆడిపో నర్వాడ చెప్పు. ఇదిగో ఎట్రా బొడ్డు తీద్దురా, నువ్వు చెప్పు. జాగ్రత్తగా రే, రోడ్డు దాటి జాగ్రత్తగా. పోరా. తీస్తున్నా. చూడండి యూత్ పోతారు, కాలేజీ పోతారు, కాలేజీ పోతారు. మా ముందు ఈ కురపలకాయలు చూడండి, ఈత్ అంటే ఇల్లు ముందు వెళ్తున్నారు కదా, ఈత్. ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు గాలి చెక్ చేయించుకుంటున్నాం అండి. ఏదో 4 టైర్లు, అంటే లాంగ్ డ్రైవ్ కాబట్టి ఒకసారి టైర్స్ కూడా మేము గాలి చెక్ చేయించుకుంటున్నాము. వెహికల్కి ఎయిర్ మొత్తం చెక్ చేస్తున్నాము, ఎందుకంటే మాకు ఫ్రంట్ టైర్కి గాలి తక్కువైంది డౌట్ వచ్చింది. చూస్తే 20 పాయింట్సే ఉంది. అది యాక్చువల్గా ఏంటంటే 36 పాయింట్లు ఉండాలి, 36 పాయింట్లకు గాను 19 పాయింట్లే ఉంది. సో ఏంటంటే ఆ ఫస్ట్ ఒక టైరే పెట్టిద్దాం అనుకున్నాము, అది చేయించి మళ్ళీ మిగతా కూడా ఎట్లా మనం లాంగ్ వెళ్తున్నాం కదా. సో ఏంటంటే గాలి 4 రకాలుగా ఉందనుకోండి, మైలేజ్ కూడా తేడా వస్తుంది. సో అందుకని ఏంటంటే 4 టైర్లు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కనిగిరి మండలంలోకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడి నుంచే మనకి ఈస్టర్న్ ఘాట్స్ అనేవి మనకి బాగా కనిపిస్తుంది. కొండ చూపించి చూడండి. అంటే మీకు ఇప్పుడు అది కొద్దిగా ఇంకా లైట్ గా ఫాగ్ టైప్ ఉంది కాబట్టి ఇది మీకు క్లియర్ గా కనిపించలేదు. మనం కనిగిరి, ఇది కలిగిరి కాదండి, కలిగిరి నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఇది కనిగిరి అండి, ఇది ప్రకాశం జిల్లా, పామూరు కాన్స్టిట్యూన్సీ కింద వచ్చింది. ఇది ప్రకాశం జిల్లా అండి, ఇది కనిగిరి కొండ. సో ఈ మధ్య కాలంలో ఇటు సైడ్ ఊర్లన్నీ బాగా డెవలప్ అయ్యాయండి, కన్స్ట్రక్షన్ మటుకు బాగా చేస్తున్నారు. పందులు అడ్డు వచ్చాయండి, చూడండి పందులు అడ్డు వచ్చాయి, మాకు తెల్ల పందులు అడ్డు వచ్చింది. చూడండి ట్రాఫిక్ మంచిగానే ఉంది, లైట్ గానే. ఇక్కడ అన్ని సోనాలిక ట్రాక్టర్స్ అంతా ఇదైతే బాగానే డెవలప్ అయింది. హైవేస్ పడ్డాక మర్చిపోయినా, ఇది మనం లోపల పోతున్నాం కదా, అదేలే చూపిస్తుంది కదా మ్యాప్ ఇదే చేస్తుంది. చూడండి పెట్రోల్ పంప్స్ ఇదంతా బాగా అయితే హైవేస్ పడడం వల్ల ఏంటంటే బెనిఫిట్ ఇదే అనమాట. హైవే లింక్స్ ఉన్న ప్రతి ఊర్లో ఏంటంటే మంచిగా ట్రాన్స్పోర్ట్స్ ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి సో అందరికీ జీవనోపాధి, ఎటువంటి వాళ్ళకైనా కూడా టిఫిన్ సెంటర్స్ కానీ. ఈ హైవేస్లో ఎక్కువగా మనకు కనిపించేవి పంచర్ షాపులు,
టిఫిన్ షాపులు ఎక్కువ ఉన్నాయండి. చిన్న చిన్న వాళ్ళందరికీ మంచిగా అది జీవనోపాధి. అది చూడండి, ఇక్కడ ఏదో మంచి కొండ ఉంది. ఒక కార్నర్లో ఉట్టి రాయి అండి, రాతి కొండలు ఉంది. నాకు తెలిసి రాతి కొండ అంటే ఇది సమ్మర్లో సాయంత్రం వేదలకు బాగా వేడిగాలు వస్తాయండి. అసలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. వీటిలో ఉన్న విషయం ఏంటంటే, ఈ కొండలు, ఈ రాళ్ళు ఎక్కువ ఉన్న ప్రదేశం ఏంటంటే పొద్దున్న ఎంత ఎండ ఉంటుందో రాత్రి చలికి అంత చల్లగా ఉంటుంది. సో రెండు ఉంటాయి మీకు. మార్నింగ్ చలి ఉంటుంది, మళ్ళీ ఎండ ఉంటుంది, మళ్ళీ చలి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అలవాటు పడిన వాళ్ళకైతేనే మంచిగా ఉంటుంది. ఇక్కడ మనలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే మటుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, మేము ఇందాక మనం అనుకున్నాం కదా, ఆత్మకూరు దాటిన తర్వాత ఉదయగిరికి ఉదయగిరి రోడ్డు, అది మేము హైవేకి వెళ్ళలేదండి. ఒకటి ఇది పల్లెటూరు రోడ్డు ఉంది. మేము మా డాక్టర్ గారు ఆవేశం పెట్టి మమ్మల్ని అట్లా మళ్ళిచ్చారు. అది ఎట్లుందంటే, అది రేసర్లు ఉంటారు కదా, మట్టి కొంతలో ఎగురుకుంటూ పోయే వాళ్ళకి బాగుంటుంది. కార్లు కూడా చిన్న కార్లు పనికిరావాయి. ఆ రోడ్డు అంతా 20-25 కిలోమీటర్లు మీకు అసలు టైం కలిసి రాదు ఆ రోడ్డు. సో బెటర్ ఏంటంటే మీరు హైవే నుంచి ఉంటుంది డబల్ రోడ్డు ఉదయగిరికి, దాంట్లో వెళ్ళడం మంచిది. కాకపోతే దీనికి ఒక 7 కిలోమీటర్లు తేడా చూపిస్తుంది. బట్ కానీ మీకు ఆ 7 కిలోమీటర్లకి ఇక్కడ ఆయిల్ మొత్తం ఇక్కడ బొక్క అయిపోతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఒక సింగిల్ పర్సన్ ఒక బైక్ అయితే మీకు ఈ రోడ్డు ఓకే. కానీ కార్లకి మామూలుగా ఎవరైనా లాంగ్ జర్నీ అయితే ఆ రోడ్డు అసలు మంచిది కాదు. మీకు హైవేనే బెస్ట్. హైవే కదా ఊళ్ళో. సో ఇప్పుడు మనం వచ్చేసి కనిగిరి ఊర్లోకి ఎంటర్ అయ్యాము. అంతా చాలా బిజీగా ఉంది ఇక్కడ. చూడండి, అంతా రోడ్ల పక్కన షాపులు చాలా వెళ్తాయి. ఇంతకుముందు ఇంత బిజీ లేదు, కానీ ఈ మధ్య కాలంలో అంటే ఒక 4 ఈ వీడియో అంతా ఫాస్ట్ గా పెట్టాలన్నమాట. ఒక మినిట్ ఫాస్ట్ పెట్టాలి, మ్యూజిక్ పెట్టి తెప్పించేయాలి. మనం మాట్లాడేది ఇక్కడ ఏంటంటే పెట్టాలి అది. సో ఇప్పుడు ఏంటంటే మనం కనిగిరి టౌన్లో ఉన్నాం. ట్రాఫిక్ చాలా ఉంది, కానీ అది మెయిన్ రోడ్డు. ఎందుకంటే మనం అట్టే కదా అట్ట పోవాల్సింది. చూపిలేదా అది వేరే బయట ఉంది. అది కాదు, ఇదే రూట్ ఊర్లో నుంచి 28 కిలోమీటర్స్. ఇదిగో లారీలో పోతుంది. లోడ్ లారీగా అలా ఉండదు కదా. సో ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంది. మా డాక్టర్ గారు ఆవేశంతో మమ్మల్ని రోడ్లు తిప్పించి వెనక్కి ముందు తిప్పిస్తున్నారు. ఇందాక అక్కడేమో రోడ్డు వెళ్ళిపోయింది చెప్పి ఉదయగిరికి మమ్మల్ని మట్టి రోడ్లు తీసుకొచ్చారు. ఇప్పుడు హ్యాపీగా హైవేలో పోతుంది. మళ్ళీ ఏదో అటు సైడ్ ఒకటి బ్రాంచ్ రోడ్ ఉంది, దాంట్లో బొమ్మంటున్నారు. డాక్టర్ గారిని అన్న చూపించాలి మంచిగా. బీపీ కోసం ఉంది. డాక్టర్ గారి పేరు బీపీ బాలాజీ పెట్టుకున్నాం మేము ముందుగా. అందరికీ ముక్కు మీద కాకుండా ఒళ్ళంతా కోపం ఉంటుంది. శక్తి కోసం మమ్మల్ని తిట్టడం కోసం ఆయన డ్రై ఫ్రూట్స్ తింటారు వెనకాల మాకు పట్టకుండా. అదేమంటే మాకు నీరసం ఉంటాడు. కోపానికి అయితే నీరసం ఉంటుంది. కోపపడేదానికి కోపడితే ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అయిపోతుందండి. అందువల్ల కోపపడబాకండి. సో మీరేంటంటే ఆత్మకూరు దాటాక టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ దాటిన తర్వాత కొద్ది మూరు మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూపిస్తాం అన్నమాట. బ్రాంచ్ ఉదయగిరి రోడ్. ఆ రూట్ వెళ్ళొద్దు, అది సింగిల్ రోడ్. అది చాలా గతుకులు ఉన్నాయి. సో అందులో అది షార్ట్ కట్టే. కాకపోతే ఏంటంటే మీకు రోడ్ అనేది చాలా చండాలంగా ఉంది. అది సెకండ్ గేర్ కన్నా ఎక్కువ రాలేము. ఇంకేదన్నా కానీ ఎదురుచినా కూడా మనం కాపుకోవాల్సి వస్తుంది. దాని బదులు ఏంటంటే మీరు ఇంకొక 7 టోల్ గేట్ దాటిన తర్వాత ఒక 7 కిలోమీటర్స్ వెళ్ళాలనుకోండి, మీకు ఉదయగిరికి హైవే వస్తుంది. 565 NH. అది మీకు డబుల్ రోడ్డు. సో ఏంటంటే దానివల్ల మీకు ఏంటంటే టైం వెళ్ళి వస్తుంది. ఫస్ట్ అక్కడికి ఇక్కడికి ఏం పెద్ద తేడా లేదు. ఇక్కడ మాకు 3/4 గంట పట్టింది 20 కిలోమీటర్లు రావడానికి. అదే 3/4 గంటకి మేము దగ్గర పామురు వచ్చేవాళ్ళమే. సో మాకు అక్కడంతా చాలా జర్నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. మా డాక్టర్ గారి సహాయం ఉండడం వల్ల మేము దెబ్బతిన్నాము. డాక్టర్ గారు మీ మాట్లాడండి, వెనకాల ఏదో నవ్వుతున్నారా? ఏమేమి తింటున్నారు? మీ డైట్ ఏంది? అసలు మీ డైట్ ఏంది? మీరు కోపంగా ఉండేదానికి మీరు ఏం తింటారు? కోపం తగ్గేదానికి అంటే మీకు కోపం పెరుగుతుంది. దానికి మీరు ఏం డైట్ పాటిస్తారు? కొద్దిగా చెప్పండి ప్రేక్షకులందరికీ. ఏం డైట్ అంటే రామకృష్ణ పిలిచాం కానీ వాడికి ఇప్పుడు వ్యాపారస్తులు అయిపోయాడు. లేదు, వాళ్ళ వైఫ్ లేదు. రామకృష్ణ అండి చెప్పుకోదగిన వ్యక్తి. మా ఊర్లో ఎవరికైనా సాయం అంటే దైవ సాయం లాగా వచ్చేస్తాడు ముందర. ఏమి రాడు. దేవుడా మాకు ఎవరన్నా మేము ఆపదలు ఉన్నాం పంపించంటే ముందు రామకృష్ణ వచ్చేస్తాడు దేవుడి కన్నా ముందరే.
సో అలా ఆ వ్యక్తిని కూడా మేము మిస్ అయ్యాము. ఆంజనేయులు మా ఇంటి ముందే ఉంటాడు. వాడి కోసం అనుకున్నాం ఈ ట్రిప్. యాక్చువల్గా వాడికి పొలం పనుల్లో బిజీ ఉండడం వల్ల అతను రాలేకపోయాడు పాపం. సో ప్రస్తుతానికి అయితే మేము ముగ్గురు సెట్ అయ్యి వెళ్తున్నాము. ట్రిప్ అయితే కానీ అసలు మా ప్లాన్ ఏంటంటే మేము మొత్తం ఏంటంటే లంచ్ అంతా ఒక ఫారెస్ట్ లో మధ్యలో ఎక్కడ మంచి ప్లేస్ తీసుకుని అక్కడ లంచ్ అంతా మేమే ప్రిపేర్ చేసుకుని అంతా షూట్ చేసి పెడదాం అనుకున్నాము. కానీ అదంతా అంటే మేము ముందుగా అంటే ప్లాన్ చేసుకుంటే ఇది జరగడం లేదండి. ఈసారి కూడా అలాగే మేము ఫెయిల్ అయ్యాము దాని విషయంలో మాత్రము. కానీ మీకైతే కానీ ఎప్పుడోసారి ఈసారి మాత్రం మంచి ప్లాన్ చేస్తామండి. ఇంకా గ్రాండ్ గా చేస్తాం ఈసారి వచ్చేటప్పుడు. గ్రాండ్ అంటే లేదు కానీ మేము మామూలుగా ఏంటంటే ఈ కరోనా వచ్చింది అంత ముందు కూడా ప్రతిసారి రాముల వారి తినాలి చెట్లు చాలా బాగుంటాయి. రాముల వారి ఇక్కడ చూడండి కస్తూరి చెట్టు పెద్దది. మేమేంటంటే వినాయక చవితి అయిపోయాక ఒక 5-6 ఇయర్స్ నుంచి చేసుకుంటామండి వినాయక చవితి. అంటే పిల్లలందరూ వస్తారు కదా. ఈసారి కూడా చేసాం కానీ ఫెయిల్యూర్ అయిందండి. నైట్ పూట కావడంతో పిల్లలందరూ వస్తారు. మామూలుగా ఏంటంటే ఒక 20 మంది పిల్లలు వస్తాం. వాళ్ళు మేమంతా చెప్పిన పనులు చేస్తారు కాబట్టి మేమే అందరూ తల 500 అట్లా వేసుకొని ఒక 10 కిలోలు చికెన్ తెచ్చుకుంటాం. ఒక 2-3 వెరైటీస్ వంట మనిషి లేకుండా మేమే వండుకుంటాం బయట పొలాలకు వెళ్ళేసి. సో నైట్ అంతా అదొక మాకు మంచి మూమెంట్. అది మంచి మెమరీ అది. సో మా వాళ్ళలో ఆల్కహాల్ అయితే ఎవరు తీసుకోరు. ఫుడ్ వరకు మేము బాగా ఎంజాయ్ చేస్తాం. సో మాకున్న అదృష్టం అదే. మాకేంటంటే ఆల్కహాల్ మేము పెద్దగా ఇది దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వము. ఫుడ్ మటుకు మంచిగా తింటాము. రోటీస్ చేసుకుంటాము. సో చపాతీలు కానీ 100-150 చపాతీలు తీసుకుంటాము. చికెన్ ఒక 8 కిలోలు చికెన్ తెచ్చుకుంటాం. దాంతో మళ్ళీ దమ్ బిర్యానీ చేసుకుంటాము. ఫుడ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో మీకు ఆ వీడియోస్ ఈసారి ఖచ్చితంగా నీట్గా రికార్డ్ చేసి మేము ఎలా చేస్తున్నామో మీకు చూపిస్తాము. మీరు కూడా మీకు అవకాశం ఉంటే మీరు కూడా అదే విధంగా ప్లాన్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. 10 మంది ఇవన్నీ మీరు వింటారా? అంటే స్టార్టింగ్ అంటే నాకు తెలిసి సబ్స్క్రైబర్స్ ఒక 20,000 వెళ్తే అప్పుడు పెడితే ఇవన్నీ ఓపిక కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ఇంకేంటారు. ఆ మాట చెప్పినావు అసలు ఆ మాట ఇంకా చూడటం ఎక్కువ మళ్ళీ అదే నేనేది మనం ఇప్పుడు స్టార్టింగ్ వింటారు. ఇప్పుడు అదే 10,000 మంది నువ్వు కంటెస్ట్ పెట్టు, దీన్ని ఎక్స్ట్రా పెట్టు, దాంతో పెట్టదు మళ్ళా. సర్లే మ్యూజిక్ పెట్టేస్తా అన్ని ఏదో మన జీవితం మ్యూజిక్ పెడతావు. అదే కొన్ని పెడతా. సరేనండి, ప్రస్తుతానికి ఇంకా మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాము. అంటే ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళా అసలు ఆ విషయం శ్రీశైలము మీకు నల్లమల స్టార్ట్ నుంచి మేము మంచి చూస్తాము. ఎక్కడెక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయో. ఎందుకంటే మా దర్శనం మేము ఈవినింగ్ వెళ్దాం ఉంటాం కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఈ టైం అంతా కవర్ చేస్తాము. కవర్ చేసానికి ప్రయత్నిస్తాము. సో మాకున్న ఐడియా వరకు మాకున్న ఎక్స్పీరియన్స్ వరకు మేము మంచిగానే ట్రై చేస్తాం చేసేదానికి. మా వాడికి ఏదో ఫోన్ వచ్చిందండి. హలో చెప్పమ్మా. మేము పామూరు దాటామమ్మా. కనిగిరి దాటాము. ఇంకా ఘాట్స్ దగ్గర ఉన్నది. ఇది కొట్టలు వస్తున్నాయి ఆడాడ. ఇంకా అది ఏమ్మా ఓకే. మా జిల్లండి మురళి వాళ్ళ బిందు మాకు ఫోన్ చేసింది. మా కుశలం గురించి కుశలం పని కనుక్కునేదానికి చెప్పాము. బాగా హ్యాపీగా జర్నీ జరుగుతుందండి. చాలా మంది అడుగుతున్నారు జర్నీ జాగ్రత్తగా వెళ్ళండి అని. మా ఇంట్లో వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. అందరూ బాగా అడుగుతున్నారు మీరు జాగ్రత్తగా వెళ్ళేసి రమ్మని. నాకు తెలిసి మాకున్నంత ఫ్రీడమ్ ఎవరికి ఉండదు అనుకుంటా. పెళ్లి తర్వాత పెళ్లి కాక ముందు ప్రతి ఒక్కరి ఫ్రీడమ్ ఉంటుంది. పెళ్లి నాకు ఎవరికి ఉండదు. అది గ్రేట్. కానీ మా వరకు పాపం మేము ఎక్కడికి పోవాలన్నా పంపిస్తారు. నమ్మకం మా మీద. సో మీరు కూడా మీ వైఫ్ కన్విన్స్ చేసుకోండి, మంచిగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సరే మరి ఉంటాము. మరి ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ కలుస్తాం. లేదు ఏదైనా మంచి లొకేషన్ వచ్చిందా మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓకే, బాయ్ మురళి. ఏదో బీచ్ స్టార్ట్ అవుతున్నాయి. మేబీ ఇవే అనుకుంటా ఈస్టర్న్ ఘాట్స్. అంటే మనము స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఈస్టర్న్ ఘాట్స్ స్టార్టింగ్ లో సరిహద్దుల్లో ఉన్నామండి. మనం ఇంక ఎంటర్ అవుతామండి. అవ్వచ్చు, మాకు కూడా ఐడియా లేదు ఫస్ట్ టైం కాబట్టి. ఎందుకంటే ఎక్కువ అక్కడక్కడ మట్టి కుప్పలు ఇసిరేసినట్టు అక్కడక్కడ కొండలు తిప్పలు అవన్నీ ఉన్నాయండి. అందువల్ల మేము ఇవే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనుకుంటున్నాం. ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు అంటాం కదా, ఇందులోనే వస్తుందండి మనకి నల్లమల ఫారెస్ట్. అందులోనే మనకి శ్రీశైలం ఉంటుందండి.
ఇంకా ఎంటర్ కాలేదు. కానీ ఈ కొండల మీద ఎక్కడ గ్రీనరీ అయితే ఏం లేనట్టు ఉందండి. అంతా బాగా డ్రైడ్గా ఉంది ఏరియా అంతా. అలాగే మన ఏరియాలో అయితే బాగా ఇప్పుడు చాలా గ్రీనరీగా మంచి ఇక్కడ వర్షాలు తక్కువ అనుకుంటాను, మొన్న పడింది అనుకుంటున్నాను. వర్షాలు ఇటు సైడ్ తక్కువ పడటం లేదంటే ఇక్కడ తీర అంటుంటుందో తెలియదు మరి. లేదండి, ఇక్కడ అలా గిడ్డైనా ఉండేదండి, వర్షాలు బాగా పడంటే కొండల మీద గ్రీనరీగా ఉండేది. కానీ చూద్దాం శ్రీశైలంలో ఆ కొండల మీద ఎలా ఉంటుందో ఒకసారి కూడా చూద్దాము. అది మన సైడ్ అంటే ఎక్కువసేపు మనం మాట్లాడుకో సదా మాట్లాడు. ఫ్రెండ్స్ చూసారా, అదేదో ఆశ్రమం లాగా ఉండే, అక్కడ గుళ్ళు చాలా ఉన్నాయండి. కొండ కిందే ఉన్నాయి, మంచిగా కొండ కిందే ఉన్నాయి, చాలా గుళ్ళు ఉన్నాయి. చూసారా, ఇది మీరు గమనించారా? చూసారా ఈ కొండల్లో రాళ్ళు చూడండి, కోసుగా ఈ పక్కన వెరైటీగా ఉండే రాళ్ళ చెట్లు లేకుండా రాళ్ళు నిలబడి ఉన్నాయి. సో మేము అనుకునేది ఏంటంటే ఘాట్ సెక్షన్ అనేది సాగరం నువ్వు అట్టది నేను ఉద్యోగం రాజీనామా చేస్తాను, నువ్వు వేసుకున్నా సంబంధం లేదండి, పర్లేదు. ఘాట్ సెక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రావాలండి, నిదానంగా స్లోగా మాట్లాడు. దేవుడి దేవల్ల ఇలాగా నీకు మాటలు వస్తాయని నీకు ఆ ఛాన్స్ ఇస్తున్నాను. నాకు మాటలు బాగా వస్తాయి, కాకపోతే నా పరిస్థితి స్పీడ్ ఎటుకలేం కాదు, స్లోగా మాట్లాడితే నిద్ర వస్తుంది నాకు. ఇక్కడ నుంచే ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఇక్కడ మన ఆంధ్ర తరఫు నుంచి, తెలంగాణ నుంచి కాకుండా మనకి ఇటు సైడ్ ఇది మన పామూరు నుంచి మనం వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది పుట్టుగా లాక్కో చూడు, కొండ చూడు దగ్గర నుంచి ఉంది కొండ. ఇదిరా చూడండి చెరుగడ్డలు జ్యూస్ గడ్డలరా తినేది చూసారా, ఇవి చెరుగడ్డలు. సో చెరుగడ్డలు కదా పెట్టేది. ఎంత తీసుకురా వస్తుందన్న ఇప్పుడు ఉబ్బిందా. సో రైతులు ఏంటంటే ఈ విధంగా మార్కెట్ చేస్తున్నారు. చూడండి చెరుగడ్డలు క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. కనిపిస్తే అది ఖచ్చితంగా చూపించాలి, లేకపోతే మన డిస్కషన్ అయినా చూపించితే అది ఇంట్రెస్ట్ చూస్తారు. అస్సలు చూడరు అవి. చూడండి మీ డాక్టర్ గారు రాసి అట్లా ఉంటుందో చాలా మంది తెలియదు అనుకుంటా. మమ్మల్ని తలకాయ తింటాడు. మా బావ మమ్మల్ని తిట్టేదానికి అంటే ఏది అవకాశం దొరకలేదు. మమ్మల్ని తిట్టేదానికి అందుకోసం దానికి జీడిపప్పులు బాగా తిన్నాడు. అది ఎనర్జీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక రోడ్ వేసుకుంటారు మమ్మల్ని. ఎండలో పెట్టడం వల్ల నువ్వు అది వచ్చేది, అది ఇప్పుడు బాగా వస్తా ఎండ కరెక్ట్గా ఎండ పెడతాను, అందువల్ల అది అటు వస్తుంది. డ్రైవర్కి నిద్ర వస్తున్నట్టుంది, ఇప్పుడు డ్రైవర్ చేంజ్ కావాల్సిన అవసరం టైం ఉంది. సో ఇప్పుడు దాదాపు ఒక 150 కిలోమీటర్ వచ్చాము. 150 కిలోమీటర్ వచ్చామా దగ్గర 150 కిలోమీటర్లు 150 వచ్చాం. మొత్తం 3 వందలు కదా, 290 వచ్చినాం. ఇప్పటికీ మేము ఒక 380 కిలోమీటర్లు శ్రీశైలం కాదు 290. నువ్వు ఆ రోడ్డు 10,000 అయితే. సో మేము దరిదాపుల్లా 6కు బయలుదేరి ఇప్పుడు 10:30 అది 11 కావస్తుంది దరిదాపులా. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ వచ్చింది. సో టోటల్గా ఇప్పటికైతే మేము ఒక 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసామండి. ఇప్పటికైతే బాగానే ఉంది, రోడ్స్ అనేవి బాగానే ఉన్నాయి. ఆ మధ్యలో ఆ ఉదయగిరి మేము చీలాం కదా విలేజ్ రోడ్డు, అది ఒకటి కొద్దిగా దెబ్బేసింది. అవునండి, అక్కడే పర్లేదండి, దానికి సరిపోయి ఉంటుంది. ఎందుకంటే షార్ట్ కట్ కాబట్టి సరిపోయేది కాదు, టైంకి సరిపోయి. అవును, అది అవును. సో మేమేదో ఒక పల్లెటూరులోకి ఎంటర్ అయ్యాము. పెద్దరికట్ల గంట వస్తాయి కూడా పెట్టు అందరూ మామూలు ఇక్కడ. నువ్వు అన్ని సపోర్ట్ తీసుకోవాలంటే కుదరదు. సపోర్ట్ కదరా, కొద్ది లాంగ్ పోతే ముగ్గురు కవరదాం వీటిగా. చెప్పు అదే నువ్వు i4 పెట్టు. i4 పెట్టు.
నువ్వు ఒకటి కారు కొట్టలేడా మొదటి అటు పెట్టు కవర్ వస్తా నువ్వు మొత్తం ఈ ఎడదా గడిపి నా మొహం బాగా నా మొహం గురించి వస్తుంది ముందుకు వస్తే నీళ్ళ పెట్టి ఆ నీడ పెట్టు అది అది నేను వస్తే ఈ పక్క కూర్చుంటా ఇటు కూర్చుంటా ఎందుకు రావా సరిపోయా నీకు ఇప్పుడు నువ్వు హీరో లాగా పడుతుంది బాగా వచ్చి బాగుంది ఏం చిన్న నిర్మల్ అంటే వీడియో ఒకటి ఏనా కలర్లో పడుతుంది అండి ఓయ్ అమ్మ హైదరాబాద్ పోవాలా ఫ్రెండ్స్ మనం శ్రీశైలం ఘాట్స్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇంకా 47 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనం ఏంటంటే ఈ ఘాట్ రోడ్లోనే 45 కిలోమీటర్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది. కొండలు చూశారు కదా. ఇప్పుడు టైం వచ్చేసి 11:40. ప్రస్తుత టైం ఏంటంటే 11:45. మ్యాప్స్ ప్రకారం మాకు ఇక్కడ నుంచి గంట పావు 1.5 గంట. ఇక్కడ నుంచి అంటే చెక్ పోస్ట్ ఇదండి. మామూలుగా ఈ చెక్ పోస్ట్ ఏంటంటే నైట్ పూట 9 దాటితే ఇక్కడ క్లోజ్ చేసేస్తారండి, వెళ్ళనివ్వరు. ఎందుకంటే ఇక్కడ మనకి పులులు అవి సంచరిస్తూ ఉంటాయి. చూడండి అక్కడ డబ్బులీరా సీన్ ఓకే చెక్ పోస్ట్ పే చేయాలి. ఫుల్ చార్జ్ 10 రూపీస్ అయితే నాకు ఫ్రెండ్స్ చూసారా, ఈ నల్లమలలో మన చిరుత పులులు ఉంటాయని ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు హెచ్చరికలు చేస్తున్నారు. అది కాదు ఇంకా 50 తీసుకుందా అయ్యంటే తీసుకురా అక్కడ ఫ్రెండ్స్ ఇవి కొన్నామండి. అపురూపంగా 20 రూపాయలు అంట. 20 రూపాయలు అంటే ఒకటి. ఘాట్ రోడ్లో ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ డోర్నాల చెక్ పోస్ట్ దగ్గర తీసుకున్నాము. పల్లీలు అనమాట, పల్లీలు, ఆనియన్స్, తాగుబోతులు ప్లస్ ఇవి బాగా ఉన్నాయండి, బాగా టేస్టీగా ఉన్నాయి. 20 రూపాయలు అయినా కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా బాగున్నాయండి. ఘాట్ రోడ్లోకి మనం కొండ ఎక్కుతూ ఉన్నామండి, నేను చూపిస్తాను. కానీ మీరు దీని ఫ్రెండ్స్ ఇది కొండ ఎక్కుతున్నామండి, ఇది ఘాట్ రోడ్డు చూసామా, మనం కొండ పైన వెళ్తూ ఉన్నాము. ఓ ఈడ తీసుకుంటే బెల్ల ఉంటుందిరా, ఆపాలైతే. దీని అంటే హిల్ ఏరియాస్ అంతా వర్షాకాలం బాగుంటుంది. వర్షాకాలం బాగుంటుంది హిల్ ఏరియా. కానీ ఫోటో మనవే జాగ్రత్తగా చెప్పు. చూడండి కింద బాగుంది పొలాలు. చూడండి కొండ మీద ఉన్నాం మనం. ఇది ఒకటి తీసుకుంటాం ఇప్పుడే. ఇక్కడ కాలువ ఇక్కడ మెయిన్ రా బాబు, ఆ సైడ్ ఆపుకోవాల్సింది అవే. ఇంకా పైకి పోతుంది కాదు, ఇంకా పైకి లేదు, ఇదే హైట్. జాగ్రత్తగా బస్సెస్ మనకి. ఇదిగోండి బస్సు ఏదో ట్రబుల్ వచ్చినట్టుంది, ఇది ఆగుంది.
మేము వెళ్ళి రిపేర్ చేద్దాం కానీ మాది రిపేర్ చేయడం రాదు. ఇయ్యా? ఇదిగో, ఇదిగో. జాగ్రత్త నోడొద్దుగా. ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు కొండని దిగుతూ ఉన్నాము కొండని. కానీ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అదే ఐ మీన్ లొకేషన్ చాలా బాగుంది. లొకేషన్ కానీ మనం ఏంటంటే వర్షాకాలం వచ్చినట్లయితే ఇంకా గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంటుందండి. అంటే వర్షాకాలంలో ఆ లుక్ వేరు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు వింటర్ కదా, ఇప్పుడు ఇది కొద్దిగా అన్ని రంగులు ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఆ టైంలో అంతా గ్రీనిష్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని కలర్స్గా బాగా లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ చెట్లు ఏ చెట్లు అనేది అన్ని రంగులు వర్ణాలతో ఉంటుంది. సరేలే కన్నా ఇక్కడ దగ్గర పెట్టండి. టర్నింగ్ కొంత మహానుభావులు టర్నింగ్ దగ్గర పెట్టారు. మన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదంతా నల్లమల ఫారెస్ట్ అనమాట. లోయ అనమాట, అది లోయ అండి. ఇది నల్లమల ఫారెస్ట్ లో ఒక లోయ. ఇది ఈ ఘాట్ రోడ్ లో వెళ్తూ ఉన్నాము. చూడండి ఆకులు లీవ్స్ చూడండి ఎంత రకరకాల ఎల్లో కలర్, గ్రీన్, రకరకాల కలర్లతో ఈ నల్లమల ఫారెస్ట్ లో ఉన్నాయి. అదే ఇదేంటంటే ఇక్కడ అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిందండి. జనవరి ఎండింగ్ లోనే బాగా ఎండలు కూడా బాగా ముదిరాయి. మన ఏరియాలో పోలిస్తే నెల్లూరు డిస్టిక్ లేదంటే వర్షాలు పడబట్టి అక్కడక్కడ గ్రీనరీగా చాలా బాగుంది ఇప్పుడు ఇదే ప్రజెంట్ సిచ్యువేషన్లో. కానీ ఇక్కడ మాత్రం అంతా ఎండాకాలం స్టార్ట్ అయ్యి కొండల మీద చెట్లు కూడా ఎండిపోయడం స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ శ్రీశైలం రావాలంటే మీరు ఎక్కువగా నవంబర్ డిసెంబర్లో వస్తే, అంటే వర్షాకాలంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వస్తే చాలా సీనరీస్ గ్రీనరీగా బాగుంటుందండి. సో మీరు ఆ మాసాల్లో ఆ మంత్లో మాత్రం మీరు ఎంచుకోండి ఈ ట్రిప్ని. ఎట్టి పరిస్థితుల్లో జనవరి ఫిబ్రవరి అటు రావద్దు. నేచర్ని ఎంజాయ్ చేయాలండి. ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే వర్షాకాలం మాత్రమే వస్తే ఇవన్నీ బాగా మీకు బాగా కనువిందు కనిపిస్తాయి. చూడండి ఇక్కడ చూడండి, రోజు చూడ చాలా హైట్లో ఉన్నాం మనం. హైట్ అంటే ఇంతకు మించి హైట్ పోము, ఇదే హైట్. ఇక్కడ ఇంకా హైట్ ఉంది రాపూర్. అవునా? చాలా స్లోగా వెళ్ళాలండి ఈ రోడ్లలో. టర్నింగ్స్ చాలా మరీ షార్ప్గా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా. పద్ధతి గాలి వస్తుంది, దుమ్ము వస్తుంది. చూసారా ఇది ఎంత నేరోగా ఉంది. లారీ మొక్కద్ది, దీనికి రాజు చేయాలంటే ట్రాఫిక్ కూడా సమస్య ఎక్కువ అంటే సింగిల్ రోడ్ కాబట్టి పార్ను రావాలంటే లార్జ్ వెహికల్స్కి చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ చూసారా, ఇవన్నీ శ్రీశైలం నుంచి వచ్చే టూరిస్టులు అనమాట వీళ్ళంతా. ముందు వెళ్తున్నారు కదండి, ఒక బైక్ రేసర్ వాళ్ళు ఉన్నాడు మా ఫ్రెండే, మా తమ్ముడు. ఇక్కడ కూడా మీకు ఒక బైక్ రేసర్ ఉన్నారండి, మన కారులో చూపిస్తాను. అతను మొహాన్ని చూడండి, అడుగుడండి అతని పేరు. అతను బైక్ రేసింగ్ కూడా బాగా చేస్తాడండి. అతని పేరు పాదర్తి శ్రీనివాసులు. ఇలాంటి రోడ్ల మీద బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం అంట అతనికి. మేము చెప్తా ఉంటాం జాగ్రత్తగా ఉండరా అని, కానీ అతను వినడండి. మోకాలు అతను టర్నింగ్లో బండిని అంత ఉంచుతాడండి, మోకాలు కూడా తగులుతుంది అనమాట రోడ్డుకి. ఆ విధంగా ఉంచుతాడు, అంత బైక్ రేసర్ అనమాట. ఒకసారి ఆయన మొహాన్ని చూడండి. బైక్ రైడర్ బైక్ రైడర్ అంట, అంటే రేసింగ్ కూడా ఉంటేనే కదా ఆ భావజాలం. అంటే రేసర్ కి త్వరగా వెళ్తాడంట, రైడర్ వాడు తర్వాత వెళ్తాడు. ఎప్పుడైనా బండి మీద పోతాడు పైకి. అందరికన్నా లాస్ట్ లో పోయాడు అంటే నడిచిపోయాడు అనమాట. చెప్పు. అందుకేనండి మొన్న ఒక షటిల్ బ్యాడ్మింటన్ మ్యాచ్ చూస్తారు కదా, ఫస్ట్ మ్యాచ్ ఆడారండి. మ్యాచ్లో ఏం కాలేదండి, కానీ మ్యాచ్కి ముందు ఏంటంటే ఒక షో చేస్తారు కదండి, ఇలా ఉంగి లేసి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారు కదా, అలా ఉంగి లేచాడండి. అంతే అనగా బ్యాక్ టోర్నమెంట్ లో పట్టేస్తే అది రకంగా ఉండేదండి. మన ఊర్లో ఏంటంటే ఊరికి అలా ఉంగి లేచాడండి, లేస్తానే వెనక బ్యాక్ బోన్ పట్టేయడంతో. మేమంటే మా బాడీ ఫిజిక్స్ స్టైల్ అథ్లెటిక్, మేము అన్ని ఉంచుకోవాలా.
మాకు అన్ని వంగతాయి. ఆహా. ఇప్పుడు చలి వల్ల అది పట్టేసింది. అందువల్ల 4 నెలల గ్యాప్ వచ్చింది కాబట్టి పట్టినప్పుడు అలా మళ్ళీ పట్టడం జరిగింది. అది ఎవరికైనా అది పెద్ద పెద్ద తోపులకి అవుతుంటది. అది అర్థమైందా? మేము నిమిత్త మాత్రమే. ఓకేనా? దాని గురించి మీరు టెన్షన్ పడుతుంది కంగారు గారు. అది సంగతి. నేను కాదులేండి, మా ప్రేక్షకులు ఆల్రెడీ థర్డ్ మ్యాచ్ లో సెమీఫైనల్లో మీరు మీ యొక్క ప్రదర్శన చూస్తే ఒక రక్త కలిగిందండి. ఇబ్బంది లేదండి. ఫస్ట్ మ్యాచ్ ముందు గెలిచిన కదండి, 3 మ్యాచ్ దా పోయింది. ఫస్ట్ మ్యాచ్ చూసారండి, ఎంత బాగుందో. బాగానే ఉంటాయండి అన్ని. బ్యాంబూ అండి చూసారా, ఇవన్నీ బ్యాంబూ ఎదురు మొక్కలు అండి. చూసారు, పెద్ద పెద్ద బ్యాంబూ ప్లాంట్స్ ఉన్నాయి. మొత్తం బ్యాంబూ అండి. ఈ సైడ్ చూడండి, బ్యాంబూస్ అన్నమాట. మొత్తం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి అండి ఒక 10-15 years ఉండొచ్చు. ఈ ఏరియాలో ఎక్కువ ఇది నల్లమల ఫారెస్ట్ లో బ్యాంబూస్ చాలా ఎత్తుగా ఉన్నాయండి. ఈ ఎండలకు అనుకుంటాను ఇవి ముదిరిపోయి దాని లైఫ్ స్పాన్ అయిపోయినట్టు ఉంది, అందువల్ల ఎండిపోతున్నాయి అన్నీ. మీరు ఎవరైనా కావాల్సి ఉంటే చూడొచ్చు, కానీ కట్ చేయకూడదు. కట్ చేస్తే ఫారెస్ట్ వాళ్ళు మిమ్మల్ని వేసుకోపోతారు. సో ఏదో ఒక ఊరు ఉంటుంది మధ్యలో. మా రైడర్ ఏదో చెప్తున్నారండి, ఫారెస్ట్ లో ఏదో కట్ చేస్తే ఏదో పోతుంది అంటున్నాడు. ఏదో మధ్యలో ఒక చిన్న పల్లెటూరు వచ్చేట్టు ఉంది. చిన్న పిల్లలు కూడా ఉన్నారు అక్కడ. సో బాగుంది. పైన ఇంత మ్యాక్సిమం ఏంటంటే నాకు తెలిసి గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 70 to 80 feet. ఇక్కడ కూడా మధ్యలో ఒక విలేజ్ ఉంది. హిల్ టాప్ లో కూడా ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి అక్కడక్కడ మంచిగానే. ఇంత కొద్దిగా హైలో ఉన్నారు కాబట్టి గాల్లో అంటే ఉంటాయి. ఇక్కడ మంచి స్కూల్లో కట్టారు, చాలా బాగుంది. గోడలు బదులు వీళ్ళు ఏంటంటే కాలనీ. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ ఇళ్ళకి చూసారా, గోడలు కానీ తడిగా అలా బ్యాంబూస్ ఎక్కువ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి వాళ్ళు బాగా నీట్ గా చూడు బ్యాంబూస్ తోనే ఎలా కట్టుకున్నారు. ఎక్కువ ఫ్రెండ్ అనమాట ఇది కూడా. చూడు బ్యాంబూస్ అన్ని ఎలా ఉన్నాయో, అంటే ప్రహరీ గోడకు కూడా అనమాట. కాంపౌండ్ వాళ్ళకు కూడా వీళ్ళు ఏంటంటే బ్యాంబూ స్టిక్స్ తో చేశారు నీట్ గా. అల్లడం కూడా నీట్ గా చాలా బాగుందండి. చూసారు కదా ఎంత బాగుందో. 100% నేచర్ ని వాడుకుంటున్నారు, మనలాగా చెడగొట్టట్లేదు. సరే, కలర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ లో చూడండి ఎంత బాగుందో. చూడు స్టార్ట్ అనుకుంటా. అంటే ప్రెజర్ డిఫరెన్స్ వేరియేషన్ వస్తుంది కదా. కళ్ళు చూస్తాయి బయట ప్లస్ మన కళ్ళ కన్నా కెమెరాకి బాక్స్ ఇది వస్తుంది షేడింగ్. సో ఇది మనం మంచి హైట్లో ఉన్నాము. ఘాట్ రోడ్ అండి ఇది, చూసారు కదా. తెలియకుండా చాలా రోజులు అంటే లోయ ఇది వెడల్పుగా ఉంది. లోయ హైట్ అది సెకండ్ హైట్ అది అర్థం కదా. లో ఇంకా కింద ఉంది గ్రౌండ్ లెవెల్. యాక్చువల్ గ్రౌండ్ అది ఆడ పొలాలు ఉండే లెవెల్ అది. ఇక్కడ మనం తెలియకుండానే చాలా హైట్కి వచ్చాము. ఇది మనం లో అని అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఉండే మనం అడుగులు ఎవరైతే
స్తంభమే 20 అడుగులు రా. మీటర్స్ స్తంభం 20 అడుగులు. ఒక స్తంభం తిత్తాను, స్తంభం ఆడాడు ఉండే. సరే. సో ఇప్పుడు ఏంటంటే మేము అనుకునేది ఏంటంటే ఇప్పుడు కొండ ఇప్పుడు దాకా ఎక్కాము కదా, ఇప్పుడు దిగేటట్టున్నాము. ఇప్పుడైతే డౌన్ వచ్చింది. ఇంకా ఇది అనుకుంటాను లాస్ట్ హైట్ ఎక్కువ ఉండేది. ఇక్కడి నుంచి మళ్ళీ మ్యాక్సిమం అంతా స్ట్రైటే ఉంది, అంత హైట్ కూడా ఏమైనా పెట్టలేదు. ఇక్కడ ఆపుకోవచ్చు, అందరూ ఆపుకుంటారు. వాళ్ళు ఫ్యామిలీ ఆపుకున్నారు బా. ఎక్కడైనా డాక్టర్ గారు ఏమో ఆపండి అంటారు. ఇక్కడ ఆపినా మనకి ఏం ప్రయోజనం లేదు. అక్కడ ఊరులా అతను ఏదో అడవిలోకి వెళ్తున్నాడు. ఎవరో వాళ్ళ అన్నయ్యలు ఉన్నారండి. ఇది నల్లమల ఫారెస్ట్ కదండి. మా సీను వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి ఏదో ముందు బట్టి లేచాను ఏం కాదు, టెస్ట్ చేస్తారు కదా. చూడండి ఇక్కడ అంటే జాగ్రత్త సీను, పెద్ద పుల్లు ఉంటాయి. నేనే ఒక సింహాన్ని, పెద్ద పుల్లని. వాము, మా ఫ్రెండ్ ఏంటంటే అతనే పులి అని భావించుకుంటున్నాడు. సింహం అంట, పులి కూడా కాదంట. ఎటు చూడు, ఎటు చూస్తా మాట్లాడు బెల్లందరా. అది అక్కడ ఏదో ఉన్నట్టుంది చూడు. చూడు ఏమి పోలీసులు ఎందుకు వస్తారు? ఫ్రెండ్స్ చూసారా నల్లమల ఫారెస్ట్ ఎంత బాగుందో. ఇంతకాలం మేము లోపల పోలేము, సెన్సార్ మళ్ళీ మమ్మల్ని వేస్తారు లోపల. ఆడ వేప చెట్లు వెరైటీగా ఉన్నాయి. ఆడ బాగా వేప చెట్లు ఎందుకు వస్తారు రారా. కానీ ఇక్కడైతే క్లైమేట్ ఎండ తాగుతున్నా కూడా ఈ చెట్లు చల్లగా ఉందండి. చల్లగా ఉంది కదా, ఏసీ లెక్క ఉంది. ఇది వేప చెట్టు కదా, ఇది వేప చెట్టు కాదు, ఇది రకమైన అడవి చెట్లు. వేప చెట్లు లాగా ఉన్నాయి కదా, అడవి చెట్లు ఉంటాయి. వేప చెట్లు అంటే మ్యాక్సిమం ఇక్కడ కదా రావు, ఎందుకంటే ఇక్కడ ఉండే విత్తనాలు వీటికే సరిపోతాయి. కొత్తగా విత్తనాలు లేదు. వీటిలో ఎరసన అయ్యే ఉన్నట్టున్నాయి. ఏ ఎరసన కాదే అది మొక్క కాదు కాదు, ఇవన్నీ అడవికి సంబంధించిన అడవి చెప్పు. సో ఇప్పుడు దాకా నేను మాట్లాడాను కదా, ఇప్పుడు నుంచి గంగాధర్ గారు కామెంటరీ ఇస్తారు, రన్నింగ్ కామెంటరీ. సార్ చెప్పండి సార్, వీటిలో మొక్కలు ఏమన్నా మీకు ఏమైనా ఐడియా ఉందా? హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి నల్లమల ఫారెస్ట్. ఈ అడవుల్లోనే మన శ్రీశైలం దేవస్థానం ఉందండి. ఈ అడవుల్లోనే ఉంది. మధ్యలో ఏంటంటే ఎక్కడ మన కార్ పార్కింగ్ లేకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ కార్ పార్కింగ్ దొరికితే ఇక్కడ వచ్చామండి. కొంచెం రోడ్డు పక్కకి ఇలా వచ్చామండి. లోపలికి పోవాలంటే చాలా మరీ దట్టంగా ఉంది అడవి. అక్కడ బోర్డులు కూడా చూసారు కదా, పెద్ద పెద్ద పులులు ఉన్నాయని బోర్డులు ఉన్నాయి, జాగ్రత్త హెచ్చరికలు చేస్తున్నారు. అందువల్ల లోపలికి పోవాలంటే మాకు భయంగా ఉందండి. చూసారు ఈ పొదలు అవన్నీ చూసారు కదా, ఆ పొదల్లో ఎక్కడి నుంచి బయటకు వస్తుందని భయంగా ఉంది. అందువల్ల ఫ్రెండ్స్ చాలా రకరకాల మనకు తెలియని చెట్లు కూడా చాలా రకాలు ఉన్నాయండి మొత్తము. చెప్పండి. ఇదేంటి మనం చీపుర్లకు ఉపయోగిస్తామండి దీన్ని. వీటిని కొండ చీపుర్లు అంటాం. కొండ చీపుర్లకు ఉపయోగిస్తాం. ఇది ఒకటైతే తెలుసు అండి నాకు, మిగతా మొక్కలు ఏమీ తెలియదు. చాలా రకాల మొక్కలు ఉన్నాయండి మనకు తెలియకుండా. అవన్నీ చూసారు కదా, అన్నీ మొత్తం. కానీ మాకు కారులో కూర్చుంటే చాలా సెగ అనిపించింది. కానీ చెట్ల మధ్యలో వచ్చేసరికి చాలా కూల్గా ఉందండి. చెప్పాలంటే నాకు తెలిసి అయితే 20 degrees అందుకని ఎక్కువ ఉండకపోవచ్చు, అంత బాగుంది చెట్ల మధ్యన. అందుకనే సేవ్ ట్రీస్ అంటారు. సో మనం ఏంటంటే మన స్వార్థం కోసం చెట్లను నరుక్కొని మనం షో చేసుకుంటున్నాం. టెంపరీ జీవితం కోసం మనం ఏసీలు వాటిని వాడుతున్నాం. కానీ చెట్లు అనేది ఎక్కువ పెంచుకుంటే అది పర్యావరణానికి మంచిది, వర్షాలు మంచిగా వస్తాయి, మనకి క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది. మాకు ఇప్పుడు దాకా మేము కార్లో ఏసీ వేసుకున్నాం, ఆయన కూడా చెమటలు పడుతున్నాయి. కానీ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇట్స్ ఇట్ ఫీల్స్ లైక్ హెవెన్. చల్లగా ఉందండి. ఎందుకంటే మేము హిల్ టాప్లో ఉన్నాం యాక్చువల్లీ. సో ఇదన్నమాట. పైకి వెళ్ళే కొద్ది ఏంటంటే మనకి కొంచెం సెగ తగ్గుతూ ఉంటుంది కానీ టెంపరేచర్గా తగ్గుతూ ఉంటుంది, చల్లదనం పెరుగుతుంది. అందువల్ల కొండ పైన ఉన్నాం కాబట్టి చాలా చల్లగా ఉందండి, కమ్మగా ఉంది. అసలు ఎంత బాగుందో చూసారా, పైన ఉన్నాం చూడు, అబ్బా చల్లగా. కారులో ఉన్నదానికన్నా ఇక్కడ బాగా చలి పడుతుందండి. పుల్లు కూడా ఉంటాయండి, జాగ్రత్త. నువ్వు అటు పెట్టి పాకు. ఇక్కడ ఎక్కువ బ్యాంబూ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించి ఎంత చక్కగా ఇల్లు కట్టారు చూడ. దాన్ని కాంపౌండ్ వాల్ కానీ పైన అంతా చాలా బాగా కట్టారండి. ఓన్లీ బ్యాంబూ స్టిక్స్తో కట్టింది.
సో చూడండి చాలా అందంగా ఉంది కదా, ఎంత బాగా కట్టారండి నీట్గా చక్కగా. ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే బ్యాంబూ స్టిక్స్ ఉపయోగించారు. ఇది సమ్మర్లో కూడా ఏంటంటే బ్యాంబూ స్టిక్స్ కాబట్టి బాగా కూల్గా ఉంటుంది హౌసెస్. చాలా బాగుందండి. బా ముందు చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది షాప్ బాగుంది. సో ఇప్పుడు అది ఒక ఏజెన్సీ ప్రాంతాన్ని దాటాము, కానీ చూడండి ఇది మొత్తం అవసరం లేదు. ఎన్ని బ్యాంబూ ఇదంతా బ్యాంబూస్ అండి, ఇది ఎంత బ్యాంబూస్ ఫాము. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ అంతా బ్యాంబూస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్యామిలీస్ కూడా వెహికల్స్ పార్క్ చేసి హ్యాపీగా ఫుడ్ తింటున్నారు. ఇక్కడంతా పొదలు ఉన్నాయి. సో ఫ్యామిలీస్ ఎవరన్నా వస్తే లంచ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అందరు చేపలు తెచ్చుకుంటే ఇక్కడ హ్యాపీ కూర్చోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇది మొత్తం అంతా బ్యాంబూసేనండి అటు సైడ్ రోడ్కి అంతా. విచిత్రం ఏంటంటే కారులో మాకు సెగపడుతుంది ఏసీ చేసుకున్నా కూడా, బయట వెళ్తే చల్లగా ఉంది. మళ్ళీ అదేం అర్థం కావట్లేదు మ్యాజిక్. సో సైడ్ కాకపోతే రోడ్డే మరీ అండి 2-వే రోడ్డు కంజెస్టెడ్గా ఉంది. అంటే 2 వెహికల్స్ అయితే పాస్ అయిపోద్ది కానీ ఫ్రీగా ఉండదు, ఖచ్చితంగా స్లో అవ్వాలి. కానీ అదే సేఫ్ కూడా, ఎందుకంటే ఇది ఘాట్ సెక్షన్ కాబట్టి ఇష్ట ప్రకారం వాళ్ళు రేస్ టైప్లో పోయినారంటే. ఇక్కడ హాస్పిటల్ వస్తుంది. ఇంకా జంగిల్ సఫారీ జంగిల్ సఫారీ 400 మీటర్స్. ఇదే చూద్దాం. మనం వాళ్ళ వెహికల్స్ ఉంటాయి. సఫారీ అంటే వాళ్ళు తీసుకెళ్తారు కదా. ఏది మరి అదే స్పాట్ అంటే ఎవరు లేరు. అయితే 0 మీటర్ పెట్టాడు. 0 పార్క్ కూడా శ్రీశైలం అన్నీ ఉంటాయి ఎందుకుండవా. సో ఇదైతే చాలా బాగుంది ఘాటు, ప్రశాంతంగా. హైట్ అంటే ఏం లేదండి, ఒకే లెవెల్ వెళ్తుంది ప్రస్తుతానికి. అయితే మేము పైన మన గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 300 నుంచి 400 మీటర్లు, ఒక 200 మీటర్లు 300 మీటర్లు ఉండొచ్చండి గ్రౌండ్ లెవెల్ నుంచి హైట్. ఇదే సఫారీ, ఇది పార్క్ సఫారీ. ఇది చిన్న పార్క్ పెట్టారు, జంగిల్ సఫారీ. బంద్ ఉంది ఓపెన్ ఉందిరా చూసుకుంటా పోతే కదా. ఫ్రెండ్స్ ఇది చూసారా, ఇది జంగిల్ సఫారీ. ఇక్కడ జంగిల్ సఫారీ అనమాట. వీళ్ళు ఏంటంటే మనం ఎంత టికెట్ తీసుకుంటే ఇక్కడ అడవిలోకి తీసుకెళ్తారు. అడవిలోకి తీసుకెళ్ళి మొత్తం తిప్పుతారండి. అక్కడ ఏమో ఎనిమల్స్, లైవ్ ఎనిమల్స్ అనమాట. ఇక్కడ చూసారా మన మంకీ. పాపం ఎంత పెద్ద నీట్గా ఉంది ఇది అన్నగా. కోతి మాత్రం నో 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 యాప్లు ఉందా? ఇదో రకం వెరైటీ అంట, మెక్కాక రేడియేట మెక్కాక ఏదో ఉంది, ఎర్రగా ఉంది కదా మూతి ముడ్డి. మా ఫ్రెండ్స్ ఏందో ఫోటో సెక్షన్ పాల్గొన్నారు. అలా ఫొటోస్ సరే తీరా, నన్ను కూడా తీరా. సో ఇది వచ్చేసి ఇంకా పోచుపా మనకి ఉంది ముందు కాదు, ఇది అన్నదాసత్రంలో ఉంది. ఇది శ్రీ సాక్షి గణపతి దేవాలయం అండి.